హలో అండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అండి. దానికోసం ముందుగా ఇలా 4 పెద్ద సైజులో ఉన్న వంకాయ ముక్కలు అయితే తీసుకోవాలండి. అవి డైరెక్ట్గా స్టవ్ పైన వచ్చే మంట పైన కాల్చేయండి. ఇలా నల్లగా ఎంతవరకు కాలవాలండి. అలా కాలిస్తేనే వంకాయలు అనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. లోపల అంతా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టంతా తీసేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వీటి తొడిమెలు కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. వీటి కోసం మనం పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకుందామండి. చిన్న కడాయి పెట్టేసి కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని, కొన్ని ఎల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు, అలాగే మిరపకాయలకు సరిపడా సాల్ట్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు 1 టీ స్పూన్ నువ్వుల పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత వంకాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకోండి. బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటాయండి. ఆ తర్వాత తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని తాలింపులో పచ్చడి అనేది బాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.